రోజు బంగాళదుంప మెంతుకూరేసి పచ్చిమిరకాయలు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు వేసి రోట్లో దంచానండి. దంచి బంగాళదుంప ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే మరి చెయ్యి తగిలేసి ఆ క్యాసెట్ అంతా పోయిందండి. ఎంతో కష్టపడి చేశాను. చూడండి, డిలీట్ అయిపోయిందండి ఆ క్యాసెట్ నా వీడియో అంతా. అంతా కష్టపడి చేశాను. పెద్ద వయసు దాన్ని నేను. చూడండి, రోడ్లో దంచి మరీ చేశానండి. అల్లం వెల్లుల్లిపాయని మిక్సీ వేసుకుంటే బాగోదని మెంతుకూర బంగాళదుంప అండి ఇది. అసలు ఎంత బాగుంటుందో చపాతీలోకి బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర, కరివేపాకు అన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు, ఎండు కారం కాకుండా పచ్చి కారంతో ఎండుమిరకాయలు వేసి పచ్చిమిరకాయలు వేసి రోట్లో దంచానండి. కష్టపడి కూర్చొని క్యాసెట్ తీసిన అదంతా డిలీట్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నం పెట్టుకొని తిందాం అనుకొని మంచి వాసన గుమగుమలు ఆడిపోతుంది. బంగాళదుంపను మెంతుకూర వేసి ఎన్ని వేసి చేశానండి. అది డిలీట్ అయిపోయింది. మరి ఏం చేయాలో చెప్పండి మీరు. నా ఛానల్ లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి చేశాను. ఇది టమాటా కూర అండి. ఈ కూరలో కలుపుకొని అన్నం పెట్టుకొని తింటానండి. చాలా బాగుంటుందండి. నేను ఎంత కష్టపడి చేశాను. నా ఛానల్ లైక్ చూడండి. ఎంత నేను కష్టపడి చేసిందంతా డిలీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుందండి. తింటున్నానండి. అబ్బా, ఎంత బాగుందో పచ్చికారంతో చేసుకుంటే. అబ్బా, ఇలా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుంది. టమాటా కూర వేసుకొని ఇది వేసుకొని రెండు కలుపుకొని తింటే నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి.